ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, గాయము చేయువారు ఆయనే, గాయము కట్టువారు ఆయనే. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంది కదా, ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరుచును. అంటే గాయము చేసేది ఆయనే, గాయము కట్టేది కూడా ఆయనే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పటి వరకు దేవుడు నా పట్ల చేసిన కార్యాల కోసం చెప్పాను కదా. ఇప్పుడు దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక చిన్న పనిష్మెంట్ కోసం చెప్తాను. అదేంటంటే, దేవుడు నన్ను ఒక చిన్న దెబ్బ కొట్టడం జరిగింది. ఈరోజు నేను ఆ సాక్ష్యాన్ని మీతో చెప్తాను. దేవుడు కొడతారా అంటే కొడతారు. తప్పు చేస్తే మన పేరెంట్స్ మనల్ని కొడతారు కదా, తిడతారు కదా. అలానే మన యేసయ్య కూడా. కాకపోతే దేవుడు కొట్టే దెబ్బలు చాలా చిన్న చిన్న దెబ్బలు అన్నమాట. అంటే ఆయన బిడ్డలు ఆయన మార్గం నుంచి తొలగిపోతున్నప్పుడు కావచ్చు, తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు చేస్తున్నప్పుడు ఆయన గద్దింపును మన జీవితంలోకి పంపిస్తారనమాట. పంపించి సరిచేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం సరిచేసుకోవాలి. అలానే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న సాక్ష్యాన్ని చెప్తాను. ఆ రోజు శుక్రవారం మేము చర్చ్కి వెళ్ళాలి. అయితే అందరికీ ఫ్రైడే నైట్ ఉంటుంది కదా చర్చ్, అలాగే మాకైతే పగలు ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే, ఆదివారం పగలు అందరిలానే ఉంటుంది, బుధవారం నైట్ ఉంటుంది, శుక్రవారం పగలు ఉంటుంది, శనివారం నైట్ ఉంటుందన్నమాట. అలా అన్నమాట. అయితే శుక్రవారం మేము ప్రార్థనకి వెళ్ళాలి. అయితే అదే రోజు ఇంటికి పెద్దన్నయ్య, వదిన, పాప రావడం జరిగిందనమాట. అయితే ఆ రోజు అమ్మ నాతో అంటుంది, సరే వదినాళ్ళు ఉంటారు కదా, మనం త్వరగా చర్చ్కి వెళ్ళొచ్చేద్దాం పదా అన్నారు. అయితే నేనేమన్నానంటే మా అమ్మగారితో, నేను రానులే, వదినాలను వదిలేసి మనం ఏం వెళ్తాం చర్చ్కి, నువ్వు వెళ్ళు, నేను రానులే అన్నానమాట. అయితే దరిదాపులుగా మా అమ్మగారు నన్ను 2-3 సార్లు అడగడం జరిగింది, వదినాలు ఉంటారు, మనం త్వరగా వచ్చేద్దాం పదా అని. అయితే ఆ రోజు ఎందుకో మరి నేను ఏమన్నానంటే, కోపంగానే అన్నాను, నాతో నీకేంటి, నువ్వు వెళ్ళొచ్చు కదా ప్రార్థనకి, నువ్వు వెళ్ళు, నేను రాను, ఇలా అని అన్నానమాట. అయితే నేను ఆ మాట అన్న 10-15 నిమిషాలకి దేవుడు ఒక చిన్న దెబ్బ కొట్టడం జరిగింది నన్ను. అది ఎలా అంటే, మా పెద్దన్నయ్య వాళ్ళ పాపని నేను ఆడిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక చిన్న గాయం తగిలింది. నా కింద పెదవి చీరుకుందనమాట. అంటే చీరుకుని రక్తం రావడం స్టార్ట్ అయ్యింది. చీరుకున్నది కొంచెమే, కానీ కొంచెం రక్తం కొంచెం ఎక్కువగా వచ్చిందనమాట. అయితే ఆ రక్తం చూసి మా అమ్మ, వదిన కంగారు పడ్డారు. వదిన అయితే అక్కడెలా తగిలింది అసలు అని నన్ను అడగడం. నాకే అసలు అర్థం కాలేదు అసలు దెబ్బ ఎలా తగిలిందనేది. మరి అయితే ఏమో వదిన, మరి ఎలా తగిలిందో నాకే అర్థం కావడం లేదని వదినతో నేను చెప్పడం. అద్దంలో నేను చూసుకుంటూ ఉన్నప్పుడు, ఆ రక్తం కారుతున్నప్పుడు అద్దంలో చూసుకుంటూ ఉన్నప్పుడు నాకు అర్థమయ్యింది, ఇది దేవుడు కొట్టిన దెబ్బ అని. అప్పుడు నాకేం గుర్తుకొస్తుందంటే, మా అమ్మతో నేను ఏమైతే అన్నానో అదే మాట, నాతో నీకేంటి, నువ్వు వెళ్ళు ప్రార్థనకి, నేను రాను, ఇదే గుర్తుకొస్తుంది. నాకు అర్థమైపోయింది ఇది దేవుడు కొట్టిన దెబ్బ అని. అయితే వెంటనే నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మనం ప్రార్థనకి వెళ్దాం, నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పడం జరిగింది. నేను ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో, నేను రెడీ అయ్యి బయటకు వచ్చే లోపు నాకు ఆ గాయం తగ్గిపోయింది. అంటే రక్తం కట్టడిపోయింది. దేవుడు చాలా అద్భుతమైన కార్యాన్ని జరిగించారు. అంటే వెంటనే గాయం చేశారు, వెంటనే గాయాన్ని కట్టివేశారు. నేను వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి
నేను చేసిన తప్పుని బట్టి దేవాది దేవుణ్ణి క్షమాపణ అడుక్కున్నాను. దేవుని యొక్క మహాకృప, మన దేవుడు క్షమించగలిగే దేవుడు కదా. దేవుడు ఆ రోజు నా పట్ల చాలా గొప్ప కార్యాన్ని జరిగించారు. అందుని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. గాయం చేసింది ఆయనే, గాయాన్ని కట్టింది కూడా ఆయనే. ప్రార్థనకి రాను అంటే దానికి అర్థం ఏమిటి? నేను దేవుని దగ్గరికి రాను అని అర్థం, అంతే కదా. ఆయన బిడ్డలు ఆయన దగ్గరకు రాను అంటే ఆయన ఊరుకుంటారా? బాధపడతారు కదా. అలానే అందువల్లే దేవుడు నన్ను ఆ చిన్న దెబ్బ కొట్టడం జరిగింది, నా తప్పుని సరిచేయడం కూడా జరిగింది. అందుని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే నేను అసలు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళానో తెలుసా? దేవుని కోసం దేవుని దగ్గరికి వెళ్ళాను. మరి ఎంతమంది ఇలా ఉంటారో నాకైతే తెలీదు. దేవుని కోసం దేవుని దగ్గరకు వెళ్ళిన వారు ఎంతమంది ఉంటారో నాకైతే తెలీదు. అలాంటి వారిలో నేనొక్కదాన్ని. దేవుని కోసం నేను దేవుని దగ్గరికి వెళ్ళాను. అలాంటి నేను దేవుని ప్రార్థనకు రాను అంటే ఆయన ఊరుకుంటారా? బాధపడతారు కదా. దేవుని యొక్క మహాకృప, మరి అందుని బట్టి దేవుడు నా పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలానే ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, మిమ్మల్ని ఎవరైనా దేవుడు కావాలా పరలోకం కావాలా అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ముందు మీకు మీరు సమాధానం చెప్పుకున్న తర్వాత నా సాక్ష్యాన్ని వినండి. ఈ ఆలోచన నన్ను చాలా రోజులు వెంటాడింది. చాలా రోజులు నన్ను వెంటాడింది. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థనలో ఉన్నప్పుడు సడన్గా ఒక ఆలోచన, ఎవరో నన్ను అడుగుతున్నట్లు, నీకు దేవుడు కావాలా పరలోకం కావాలా? ఇలా అయితే నాకేమీ అర్థం కాలేదు. ఇదేం ఆలోచన, అర్థం లేని ఆలోచన, పిచ్చి ఆలోచన. దేవుడు కావాలా పరలోకం కావాలా ఏంటి? దేవుడే చెప్తున్నారు కదా, నా రాజ్యం శాశ్వతమైన రాజ్యం, నా రాజ్యంలో మీకు చోటిస్తాను, నిత్య జీవానికి మిమ్మల్ని నడిపిస్తాను, నా రాజ్యంలో యుగయుగాలు తరతరాలు నాతో పాటు శాశ్వత కాలం మిమ్మల్ని నివసింపచేస్తానని దేవుడే చెప్తున్నారు కదా. మళ్ళీ దేవుడు కావాలా పరలోకం కావాలా ఏంటి? ఇదేం ఆలోచన, అర్థం లేని ఆలోచన అని వెంటనే నేను ఇంకా ప్రార్థన స్టార్ట్ చేశాను. అయితే కానీ ఈ ఆలోచన నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు, వెంటాడుతూనే ఉంది. అసలు నాకేం అర్థమయ్యేది కాదు. నాకు అసలు ఎలా అనిపించేదంటే అసలు చాలా. అయితే ఒకరోజు ప్రార్థనలో దేవునితో నేను మాట్లాడడం జరుగుతుంది. ఎలా అంటే, తండ్రి, ఈ ఆలోచన నన్ను విడిచిపెట్టి వెళ్ళడం లేదు. ఈరోజు నేను మీకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మీరే గనక నాకు ప్రత్యక్షమై నేను కావాలా పరలోకం కావాలా అని మీరు నన్ను అడిగితే నేను మాత్రం ఇలానే సమాధానం చెప్తాను తండ్రి. మీరే కావాలి అని అంటాను తండ్రి. ఎందుకంటే మీ బిడ్డల కొరకు ఇలాంటి రాజ్యాలు మీరు ఎన్నో కట్టగల సమర్థుడు తండ్రి. ఇలాంటి పరలోక రాజ్యాలు మీరు మా కోసం ఎన్నో కడతారు తండ్రి. కాబట్టి తండ్రి, నాకు మాత్రం మీరే కావాలని చెప్తాను తండ్రి. ఎందుకంటే తండ్రి ఎక్కడుంటే కూతురు అక్కడే కదా ఉండాలి, అది కదా వాస్తవం. కాబట్టి మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను తండ్రి. మీ పాదాల చెంతనే నా నివాస స్థలము. అలానే నేను మాత్రం మీరు కావాలా పరలోకం కావాలా అని మీరు నన్ను అడిగితే మీరే కావాలని చెప్తాను తండ్రి అని ఇలా దేవునితో నేను చెప్పడం జరిగింది. అయితే ఈ మాట నేను దేవునితో ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆలోచన నాకు రాలేదు. ఆ ఆలోచన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ రోజే. దేవుని యొక్క మహాకృప, దేవుడు మనల్ని పరీక్షించే విధానం చాలా ఇదిగా ఉంటుంది. అసలు దేవుడు మనల్ని ఎలా పరీక్షిస్తారో కూడా మనకే తెలియనంత ఇదిగా ఉంటుంది. దేవుని యొక్క మహాకృప, ఆ రోజు దేవునితో ఇలా సమాధానం చెప్పడానికి దేవుడు కృప చూపించారు. అలానే మీరు అనుకోవచ్చు ఇదేం ఆలోచన అని, నాకు వచ్చింది, నేను మీతో చెప్పాను. అలానే ఇది నేను చెప్పాలనుకున్నది. ఇప్పటి వరకు మా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి కొరకు నా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూనే ఉంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.